ఆడపిల్ల పుట్టాలి అంటే స్తోమత ఉండాలి అని చెప్పి ఒక పర్సన్ నాకు పాప పుట్టినప్పుడు అన్నది ఫ్రెండ్స్ ఒక మాట. అంటే ఏంటంటే నాకు పాప పుట్టినప్పుడు ఒక పర్సను మా పాపను చూడడానికి వచ్చినప్పుడు నాకు బ్లెస్సింగ్స్ చెప్పకుండా, కాంగ్రాట్స్ చెప్పకుండా నాకు ఏమన్నది ఆ పర్సన్ అంటే, మా ఫైనాన్షియలీ పొజిషన్ పూర్గా ఉందని చెప్పేసి, మా స్తోమత లేదని చెప్పేసి తను నాకు వచ్చి అన్న మాట ఏంటంటే, ఆడపిల్ల కనాలి అంటే స్తోమత ఉండాలి అని చెప్పి మాట అన్నదన్నమాట. అంటే ఆ పర్సన్ ఎంత నీచ్ మైండ్ స్వభావం ఉండొచ్చు ఫ్రెండ్స్, ఆ పర్సన్కి ఎంత పూర్గా ఆలోచిస్తుంది ఆ పర్సన్. స్తోమత కోసం అంటే ఆడపిల్లను మగపిల్లగాడు ఇచ్చినప్పుడు దేవుడు స్తోమత దేవుడే నిర్ణయించి ఇస్తాడనమాట. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో అది దేవుడికే తెలిసి ఉంటుంది. తనకు అమ్మాయి పుట్టలేదు అంటే తన దుర్భాగ్యం అది. తను ఆ మాట అన్నప్పుడు నేను కూడా అన్నా, అంటే నాకు అదృష్టం ఉంది కాబట్టి ఆడపిల్ల పుట్టింది అని చెప్పి నేను ఆ పర్సన్ కన్నా, ఆ అదృష్టం నీకు లేనట్టుంది, నీకు అందుకే పుట్టనట్టుంది, అయినా కానీ ఆడోళ్ళ కోసం ఇట్లా మాట్లాడుకుంటారా, అయినా నీకు మీ స్తోమత లేదు కాబట్టి ఆ మాట అంటున్నావా, ఎందుకు మీ మమ్మీ డాడీ కూడా నీకు స్తోమత చూసి అన్నారా అని చెప్పి నేను తనకు ఆ పర్సన్కి ఆ మాట అన్నా ఫ్రెండ్స్. కానీ ఏందో నాకు ఇట్లాంటి పర్సన్స్ కోసం ఆలోచిస్తే ఒకటే అనిపిస్తుంది, ఏంటి అసలు వీళ్ళకి అమ్మాయిలు లేరని కుళ్ళా, లేకపోతే అమ్మాయిలు అంటేనే కుళ్ళు అర్థమవుతలేదు. అలాంటి కుళ్ళు ఉన్నప్పుడు తనే ఒక అమ్మాయే కదా, తనకి బాబు మగపిల్లలు పుట్టిన కోడళ్ళు వచ్చిన వాళ్ళైనా కానీ అమ్మాయిలే కదా. అంటే వీళ్ళకి అసలు తనైనా ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుందని చెప్పి నాకు అస్సలు అర్థం కాలేదు. ఫైనల్లీ నేను చెప్పే ఒక మోరల్ ఏంటంటే, సొసైటీలో ఇలాంటి వాళ్ళతో దూరమే ఉండాలి. నిజంగానే మన స్తోమతలు లెక్క పెట్టాలి అంటే ఏదో ఫ్యామిలీలో 4 ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తుల దగ్గర కొంచెం గొడవలు ఉన్నాయి, మాకు ఒప్పుకుంటా, అంత మాత్రమే. మా అయినోళ్ళు కూడా మాకు ఆ మాట అనకపోవచ్చు, ఎందుకు అనాలి, కానీ మా హస్బెండ్కి రిలేటివ్స్ దగ్గర వాళ్ళు కూడా ఆ మాట అనలేదు. కానీ ఆ పర్సన్ ఆ మాట అనే వరకు నాకు చాలా బాధ అనిపించింది. మాకు స్తోమత ఉందా లేదా అది ఆ దేవుడికి తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. ఆయన ఎంతో ఆ పర్సన్ వచ్చి మా పిల్లలకు పోషిస్తున్నట్టు, మాకు పోషిస్తున్నట్టు, ఒక రూపాయి తీసి పెడుతున్నట్టు ఆ మాట అన్నది. కానీ మా పాపకు ఆ మాట అన్నప్పటి నుంచి తన స్తోమత మొత్తం పడిపోయింది. అసలు తను మంచి పొజిషన్ మీద ఉండే, కానీ మా పాప నా మాట అన్నప్పటి నుంచో ఏం ప్రాబ్లమో కానీ తను కూడా అప్పుల పాలైపోయి ఈరోజు తన స్తోమత హీరోకి వెళ్ళి జీరో అయిపోయిందనమాట. అందుకే చిన్నపిల్ల ఆడపిల్లని చూడకుండా ఒక మాట అన్నోళ్ళకి ఇలా అవుతుంది అని చెప్పి దేవుడు వెంటనే చూపిస్తాడు ఫ్రెండ్స్. నిజంగానే నేను తనకి ఏం చేయలే, కాక బాధ అనిపించింది. అదే డబ్బు లేదని చెప్పి ఈ మాట అంటుందా, నాకు ఇట్లున్నా నా పిల్లలకు అట్లుండొద్దు దేవుడా అని చెప్పి చాలా బాధ